హలో పీజీ సెట్ ఆస్పిరెంట్స్ స్పెషల్లీ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్. సో ఈరోజు చూసుకుంటే కనుక 23 డేట్. సో ఈరోజుతో కలుపుకొని మీకు ఇంకా 5 డేస్ మాత్రమే ఉంది. April 28th మీ ఎగ్జామ్. సో మీ ప్రిపరేషన్ అయితే చాలా సీరియస్గా విత్ డిసిప్లిన్ ఫోకస్తో కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. అదే మెయింటైన్ చేయండి. సో ఈ 5 డేస్ కంపల్సరీగా రివైజ్ చేయండి. అసలు అశ్రద్ధ చేయొద్దు. సో మీ దగ్గర కనుక ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఎస్పెషల్లీ జీడీసీ మెటీరియల్స్ ఫింగర్ టిప్స్ ఉంటే కనుక దాన్ని యూస్ చేసి కంపల్సరీగా రివైజ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు తెలుసు, సో జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్లో ఏపీ పీజీ సెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఈచ్ సబ్జెక్ట్ మీద MCQs డిస్కస్ చేస్తున్నాము, అప్లోడ్ చేస్తున్నాము. సో అది కూడా మీరు ఫాలో అవ్వండి, హెల్ప్ అవుతుంది. సో మీ ప్రిపరేషన్ అయితే సీరియస్గానే చేయండి, అసలు శ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే మీకు టాప్ ర్యాంక్ వస్తే కనుక మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ కాన్ఫిడెన్స్ వల్ల మీ డెసిషన్ మేకింగ్ కూడా మారుతుంది. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ ఐఎమ్ గివింగ్ టు యూ ఈజ్, మీరు చదువుతుంది ఈ పీజీ సెట్ అని మాత్రమే అనుకోవద్దు. సో రాబోయే అప్కమింగ్ ఫార్మసిస్ట్ సెంట్రల్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి, చాలా సీరియస్గా చదవండి. ఎందుకంటే కనుక ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎంతమంది రాస్తారని పక్కన పెట్టేసి మీ యొక్క ఎబిలిటీస్ మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగితే డెఫినెట్లీ యూ డూ ఇట్. సో ఐ హోప్ యూ నో దట్ యూ హ్యావ్ మై కాంటాక్ట్ నెంబర్ రిగార్డింగ్ ఎనీ గైడెన్స్, ఎనీ హెల్ప్ రిగార్డింగ్ కాంపిటేటివ్ ఓరియంటేషన్ ఆఫ్ pharmacy exams. You can call me at any time. So be serious about your preparation. 1 year కనుక మీరు గట్టిగా ఫోకస్ చేయగలిగితే డెఫినెట్లీ ద అప్కమింగ్ 30 years ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ కెరీర్ ఆఫ్ యువర్స్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. ఓకే, ఆల్ ది బెస్ట్.